దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నువ్వు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదమునంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు రాజు దేవుని సన్నిధిలో ఎంతో చక్కగా ఒక మంచి ప్రార్థనను ఆయన చేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ ప్రార్థన అనంటే, ప్రియులారా, దేవా, నా కుటుంబము నీ సన్నిధిలో నిత్యము ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. ప్రియులారా, ఈ లోకంలో మనకు ఆస్తులు ఉంటే ఆశీర్వదించబడిన వారు అంటాం, లేకుంటే హోదా ఉంటే ఆశీర్వదించబడిన వారు అంటాం, లేదా డబ్బు ఉన్న వారిని ఆశీర్వదించబడిన వారు అంటాం. అయితే దావీదు దేవుని దగ్గర కోరుకుంటున్న ప్రార్థన ఏమిటి అనంటే, దేవా, నా కుటుంబము నీ సన్నిధిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఉండాలంట? నా కుటుంబము నీ సన్నిధిలో ఉండాలి. కొన్ని కుటుంబాలు ఎక్కడెక్కడో ఉంటుంటాయి, కానీ దావీదు దేవుని దగ్గర కోరుకుంటున్నది ఏంటంటే, నీ సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఒక కుటుంబము ఉన్నట్లయితే ఆ కుటుంబాన్ని దేవుడు ఎంతగానో దీవిస్తాడు, ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఉదాహరణకు మీకు అర్థం కావడానికి మాట చెప్తాను. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ కొర్నేలు గురించి కొన్ని విషయాలు అందులో రాయబడ్డాయి. చూద్దాము, చూడండి. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. జాగ్రత్త మాట. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. అక్కడ వాడబడిన మాట ఏంటంటే, తన కుటుంబ సభ్యులందరితో కూడా అని ఉంది. తన ఇంటి వారందరితో, తన భార్య పిల్లలందరితో కూడా దేవుని సన్నిధిలోన అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలోన ఒక వ్యక్తి ఉండాలని కోరుకోవటం, దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి గడపాలని కోరుకోవటం, దేవుని సన్నిధిలోన ఒక వ్యక్తి ఎల్లప్పుడూ ప్రార్థన చేయటం నిజంగా ఆ కుటుంబము ఎంతో ధన్యకరమైనది, ఎంతో ఆశీర్వాదకరమైనది. కనుక ప్రియులారా, దావీదు చేసిన ప్రార్థన ఏమిటంటే, నీ సన్నిధిలో నా కుటుంబము నిత్యము ఉండాలి. అలాంటి ఆశీర్వాదాన్ని నా కుటుంబానికి దయచేయి అని. అలాంటి ఆశీర్వాదాన్ని నా కుటుంబానికి దయచేసినట్లయితే నీ ఆశీర్వాదమునంది నా కుటుంబము ఆశీర్వదించబడుతుంది అని దావీదు రాజు ప్రార్థన చేశాడు. ప్రియులారా, మరి కొర్నేలి జీవితాన్ని మనం చూస్తూ ఉంటే అతడు తన ఇంటి వారందరితో ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. ఆ రీతిగా ఎల్లప్పుడూ కొర్నేలి ప్రార్థన చేస్తున్నందువలన 4వ వచనాన్ని మనం చదివితే, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 4వ వచనాన్ని చదివితే 3వ వచనం నుండి చదువుతాం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యుద్ధకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగెను? అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. దేవునికి స్తోత్రం చెబుతాం. ప్రియులారా, కొర్నేలి తన కుటుంబ సభ్యులందరితో కూడా
దేవుని సన్నిధిలోన ప్రార్థన చేస్తూ ఉండగా 3 గంటల వేళ దేవుని దూత కొర్నేలి దగ్గరికి వచ్చి కొర్నేలితో చెబుతున్న మాట ఏంటంటే, కొర్నేలి, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. హల్లెలూయా. చూసారా, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరి ఉంది. కనుక దేవుని సన్నిధిలో గడపటము, దేవుని సన్నిధిలో ప్రార్థించటం, ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతూ ఉంది, దేవుని యొద్దకు చేరుతూ ఉంది. ఆ ప్రార్థనకు దేవుడు తప్పక జవాబునిస్తాడు. వాస్తవంగా కొర్నేలి అధికారి, దావీదు రాజు. ఇలాంటి అధికారులు, రాజులు దేవుని సన్నిధి కోరుకున్నారు. నిత్యమైన సన్నిధిలో గడపాలని, ఆయన సన్నిధిలో ప్రార్థించాలి, ఆయన సన్నిధిలోనే ఉండాలని వాళ్ళు కోరుకున్నారు. అలాగే మరొక వాక్య భాగాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకానొక సమయంలో దావీదు రాజు చేసినటువంటి మరొక ప్రార్థనను నేను మీ దృష్టికి తెస్తాను. దావీదు కీర్తన భాగంలో 27వ అధ్యాయము, దావీదు కీర్తన భాగంలో 27వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూద్దాం. దావీదు ఎంత చక్కగా దేవునితో ప్రార్థిస్తున్నాడు. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. దావీదు రాజట దేవుని సన్నిధిలో నా కుటుంబం నిత్యము ఉండాలని కోరుకోవడం, ప్రార్థించడం మాత్రమే కాదు, కానీ మరలా ఇంకొక మాట కూడా చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, దేవుని దగ్గర ఒక వరం అడిగాడంట. దేవుని దగ్గర ఒక వరం అడిగాడంట. ఏమి వరము అనంటే అక్కడ స్పష్టంగా చెబుతున్నాడు, యెహోవా ప్రసన్నతను చూచడానికి. 2వది ఆయన ఆలయములో ధ్యానించుటకు. యెహోవా ప్రసన్నత నేను చూడాలి, దేవుని ప్రత్యక్షత నేను అనుభవించాలి, దేవుని సన్నిధిని అనుభవించాలి, యెహోవా ప్రసన్నతను నేను చూడాలి, అలాగే దేవుని మందిరంలో గడపాలి. ఎంత ఆశ చూడండి. మనకేనైతే ఏం కోరుకుంటాం? దేవా నాకు అది, ఇది, అది అని కోరుకుంటాం. కానీ దావీదు కోరుకుంటున్నది ఏంటి? నీ సన్నిధిలో నా కుటుంబం నిత్యం ఉండాలి. 2వది నీ ప్రసన్నత నేను చూడాలి. ఇలా మనం చెప్పుకోకపోతే నిన్నే చూడాలి, నిన్నే చూడాలి. 63వ కీర్తన భాగం 1వ వచనాన్ని చదివితే, 63వ కీర్తన భాగంలో 1వ వచనాన్ని మనం చదివితే, ప్రియులారా, అక్కడ ఒక మాట రాయబడి ఉంది. దేవా, నా దేవుడవు నువ్వే, వేకువనే నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో కనిపెట్టుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను. చూశారండి, దేవుని సన్నిధిలో గడపటం, దేవుని ప్రసన్నత కావాలని కోరుకోవటం. నా దేవుడు నువ్వే, వేకువనే లేస్తాను, నీ బలమును నీ ప్రసన్నత నేను చూడాలి, నీ మహిమను నేను చూడాలని ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. కనుక దావీదు రాజు తన కుటుంబ సభ్యులతో అందరితో కూడా దేవుని సన్నిధిలో నిత్యము ఉండటాన్ని కోరుకున్నాడు, దేవుని ప్రసన్నతను చూడడానికి కోరుకున్నాడు. ఉదయాన్నే లేచి నీ బలమును నీ ప్రభావను చూడాలి నేను. దేవా, నా దేవుడు నువ్వే, వేకువనే నిన్ను వెతుకుతాను. ఉదయాన్నే లేచి దేవుని వెతుకు, దేవుని సన్నిధిని గడపడానికి దావీదు రాజు తీర్మానం చేసుకున్నట్లుగా చూస్తాం. ఆ తర్వాత 3వదిగా మనం చూస్తే 27వ కీర్తన భాగం 4వ వచనంలో, రండి కింది లైన్లోన నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపకోరుచున్నాను. 3వది ఏమిటి అని అంటే, ప్రియులారా, నా జీవిత కాలం అంతా కూడా ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడంట? దేవుని మందిరంలో. ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? దేవుని మందిరంలో. నా జీవిత కాలం అంతా, అంటే నేను బ్రతికినంత కాలము
నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. తన కుటుంబాన్ని అంతా కూడా దావీదు రాజు, దేవా నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి, అలాంటి ఆశీర్వాదం దయచేయి. నీ ప్రసన్నతను నేను చూడాలి, నీ బలమును నీ ప్రభావాన్ని నేను చూడాలి, అది నాకు దయచేయి. మూడవది ఏంటి? నీ మందిరంలో నిత్యం నేను ఉంటాను. నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. కనుక దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఉండాలని ఆశ, దేవుని మందిరంలో ప్రార్థన చేయాలని ఆశ, దేవుని మందిరంలో ఆరాధన చేయాలని, దేవుని సన్నిధిలో గడపాలని, దేవుని మందిరంలో గడపాలని. కనుక దేవుని బిడ్డలారా, దావీదు రాజు దేవుని సన్నిధిలో గడపాలని, దేవుని ప్రసన్నతను చూడాలని, దేవుని మందిరంలో నివసించాలి అని 23వ కీర్తన భాగంలో కూడా ఆ కింది వచనాలు చదివితే, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేసేదను అని ఉంటుంది. చివరి లైన్లో నా జీవితకాలం అంతయు యెహోవా మందిరంలో నేను నివసింపగోరుచున్నాను అని ఉంటుంది. కనుక ప్రియులారా, దావీదు రాజు చూడండి, దేవుని పాద సన్నిధిలో ఉండాలని తన కుటుంబం, అలాగే దేవుని ప్రసన్నతను, దేవుని ప్రత్యక్షతను, దేవుని బలమును, దేవుని ప్రభావాన్ని చూడాలి అని కోరుకున్నట్టుగా మనం అర్థమవుతుంది. మూడవదిగా దేవుని మందిరంలో నివాసం చేయాలని కోరుకుంటున్నాడు దావీదు. ప్రియులారా, దేవుని సన్నిధిలో గడపటం, దేవుని ప్రసన్నత చూడటం, దేవుని ఆలయములో నివసించటం అంటున్నాడు కదా, నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. చూసారా, దేవుని మందిరం, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని దగ్గర ఆయన అడుగుతున్న వరం ఏమిటి అంటే, దేవుని యొక్క ఒక వరం అడిగాను నేను, అదేమిటి అని అంటే, నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి, నేను నీ ప్రసన్నత చూడాలి, అలాగే నీ మందిరంలో నేను నివసింపగోరుచున్నాను. కనుక ఇలాంటి కోరిక దావీదు రాజులో పుట్టినందువలన ప్రియులారా, బైబిల్ గ్రంథం చెబుతుంది, దావీదును బట్టి తన వంశములోన ఒక గోత్రాన్ని పెట్టి వారిని ఆశీర్వదించుకుంటూ సింహాసనాన్ని ఎక్కించుకుంటూ దావీదును బట్టి అని ప్రియులారా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. తన వంశములోన ఒక గోత్రాన్ని నిలబెట్టి దావీదును బట్టి వారిని సింహాసనం మీద నిలబెట్టుకుంటూ పోతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. కనుక దేవుని బిడ్డలారా, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు, మన పిల్లలకు, మన తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి అన్నట్లయితే మన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో గడపాలి. మన కుటుంబం అంతా దేవుని ప్రత్యక్షతను అనుభవించాలి. మన కుటుంబం అంతా దేవుని మందిరంలో గడపాలి ప్రియులారా. అలా గడిపినప్పుడు మన కుటుంబాలను, మన పిల్లలను దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. దేవుని సన్నిధిలో ఉన్న కుటుంబం, దేవుని ప్రసన్నత మరి చూసినటువంటి కుటుంబం, దేవుని మందిరంలో గడిపే కుటుంబాలు ఎంత బాగుంటాయో, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటారో. కనుక ప్రియులారా, ఈ రాత్రి వేళ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భక్తులు దేవుని సన్నిధిలో కోరుకొని, ఆశించి, ప్రార్థించి అలా గడపడానికి తీర్మానం చేసుకున్నట్లుగా ఈ రాత్రి వేళ మనం కూడా, దేవా నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి, దేవా మీ ప్రసన్నత మేము చూడాలి, మీ మందిరంలో ఉండాలి తండ్రి అని ఈ రాత్రి వేళ మనం కూడా ఒక తీర్మానం చేసుకున్నట్లయితే, వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించినట్లుగా మన కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తాడు. వారి కుటుంబాలను దేవుడు దీవించినట్లుగా మన కుటుంబాలను కూడా దీవిస్తాడు. వారి కుటుంబాలను వర్ధిల్ల చేసినట్లుగా మన కుటుంబాలను కూడా వర్ధిల్ల చేస్తాడు. మనల్ని వర్ధిల్ల చేస్తాడు, మన పిల్లల్ని వర్ధిల్ల చేస్తాడు, మనలను అభివృద్ధి చేస్తాడు, మన పిల్లలు కూడా అభివృద్ధి చేస్తాడు. మనల్ని విస్తరింప చేస్తాడు, మన పిల్లలు కూడా విస్తరింప చేస్తాడు. మనలను ఫలింప చేస్తాడు, మన పిల్లలు కూడా ఫలింప చేస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, దావీదు రాజు ప్రార్థించినట్లుగా మనం కూడా ప్రార్థించినట్లయితే, మనం కూడా కోరుకున్నట్లయితే, మనం కూడా ఆశించినట్లయితే, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంట?
తృప్తిపరుస్తాడు. కనుక ఈ రాత్రి వేళ వాళ్ళు కోరుకున్నట్లుగా మనం కోరుకున్నాం, వారు ప్రార్థన చేసినట్టుగా మనం చేద్దాం. వారాల దేవుని చెంత ఉండాలని ఆశించినట్లుగా మనం కూడా ఆశిద్దాం. దేవుడు తప్పకుండా వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనం కూడా ఇస్తాడు, మనకిస్తాడు, మన పిల్లలకు కూడా ఆయన ఇస్తాడు. కనుక ఈ రాత్రి వేళ మనం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలి, నీ ప్రసన్నత మేము చూడాలి, నీ మందిరం ఉండాలి తండ్రి అని ఆశతో మనం దేవుని వైపు చూసి ప్రార్థన చేసినట్లయితే ఆ ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. ఎంతోమంది కుటుంబాలు ఉన్నారు కానీ దేవుని సన్నిధిలో గడపలేరు. ఎంతోమంది ఉన్నారు కానీ దేవుని ప్రసన్నత చూడలేరు. ఎంతోమంది ఉన్నారు కానీ దేవుని సన్నిధిలో గడపలేని స్థితిలో ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు మనకు దేవుని కృప ఏంటంటే ఆయన సన్నిధిలో గడపడానికి, ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి, ఆయన దగ్గర ఉండటానికి మహాకృపను దేవుడు ఇచ్చాడు. కనుక ఈ రాత్రి వేళ ఒక ప్రార్థన మనం చేద్దాం. దావీదు రాజు ఏ రీతిగా అయితే తన కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకున్నాడో మన కుటుంబాలు కూడా అలా ఉండాలని కోరుకున్నాం.